ప్రధానమంత్రి పదవికి ఎక్కే ముందు దేశ సార్వభౌమత్వాన్ని స్వతంత్రతను రక్షిస్తానని ప్రమాణ స్వీకారం చేస్తారు పిఎం అయ్యేటోళ్ళు. అంటే ఏంది, మన దేశం ముచ్చట్లల్లా వేరే దేశం ఏలు పెట్టకుండా మన నిర్ణయాలు మనమే తీసుకోవాలన్నట్టు, స్వతంత్రంగా మనమే బతకాలన్నట్టు. కానీ మోడీ సార్ మాత్రము తాను చేసిన ప్రమాణాన్ని పక్కన పెట్టి మన దేశం నిర్ణయాలను అమెరికా దేశానికి అప్పచెప్పినట్టే కొడుతున్నది. అదెట్లా అంటే ఇగో ఈ ముచ్చటినుండ్రి. మోడీ సారు దేశాన్ని ఎంత అభివృద్ధి చేసిండంటే మన దేశ నిర్ణయాలు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకునేదాకా డెవలప్మెంట్ చేసిండు. స్వతంత్ర దేశ సర్వ హక్కులు వాని చేతిలో పెట్టిండు. గల్ఫ్ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, హగు దాంతోని మన దేశానికి రావాల్సిన డీజిల్ పెట్రోల్ రాకుండా అయింది. మరి ఎక్కడి నుంచి మన అక్కర తీరాలంటే అమెరికా దేశపోడు కనికరించి ఒక 30 రోజులు మీరు రష్యా దేశం నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చినట్టు ఉత్తరం రిలీజ్ చేసిండు. అంటే చూడుండ్రి, మన విశ్వగురువు దేశాన్ని ఎన్నముక్క లేకుండా ఎట్లా తయారు చేసిండు. బండి మనది, ఎడ్లు మనవి, కానీ పగ్గాలు మాత్రం అమెరికా దేశపోని చేతులు ఉన్నాయి. వాడేంది రష్యా దగ్గర కొనుక్కోని అని పర్మిషన్ ఇచ్చేది? వాడు చెప్పినా చెప్పకున్నా కొనుక్కోవచ్చు కదా అంటారా? ఇంతకుముందు గట్లనే ఉండేది. కానీ మోడీ గారి దోస్తు ట్రంప్ గాడు అధ్యక్షుడు అయినాక రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అని షరతులు పెట్టిండు. దానికి మన చెప్పనించి ఛాతి మోడీ గారు చెవులూపిండు. అట్లా అమెరికా దేశపోడు కండిషన్లు పెట్టుడు మోడీ సారు ఓకే చెప్పుడైంది. ఇప్పుడు యుద్ధం వల్ల ఆయిల్ రాకుండా అవుడుతోని రష్యా దేశం నుంచి ఆయిల్ కొనుండ్రని చెప్తున్నాడు ట్రంప్ గాడు. హగ్గో, వాడు చెప్తే నా దగ్గర కొంటావు, లేకుంటే లేదా అని రష్యా దేశపోనికి కోపం వచ్చింది అనుకో, అప్పుడు మన దేశం పరిస్థితి ఏంది? రంగిజేడే మంగిజేడే అన్నట్టు కాదా? మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే మళ్ళొచ్చేటాళ్లకు ఇల్లు గుల్ల కాదా? ఎందుకు సారు మోడీ సారు గిట్లా చేస్తున్నావు? అసలు భారతదేశానికి మోడీ సారా ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంపా? అమెరికా దేశం చెప్తే ఈయన పరిస్థితికి తీసుకుపోతుంది కదా మోదీ సారు దేశాన్ని అని అంటుర్రు ముచ్చట తెలిసిన వాళ్ళు. మా అక్కకు ఎంత చెప్పినా ఏం లేదబ్బా, వద్దే జర ఆగి ఇప్పుడే కొనకే అని చెప్తానే ఉన్నా. ఆయన వినకుండా పోయి 4 తులాల బంగారం కొన్నది. ఇప్పుడు చూడు రేమైందో. బంగారం ధర అమాంతం కింద పడిపోయిందిలా. ఎంత పడిపోయింది అనుకుంటుర్రు? అచ్చరాల 770 రూపాయలు. హావ్, గంతగనం తగ్గితే ఎట్లా అని అవాక్ కాకుర్రి. ఒక దిక్కు లగ్గాలు దావత్ల సీజన్ జోరుగా నడుస్తుంటే బంగారం ధర పెరగాలి కానీ ఇగి తగ్గుడైంది అనేనా ఆలోచన చేస్తుర్రు. ఏం లేదుల్లా, బయట కొన్ని దేశాల నడుమ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. గల్ఫ్ దేశాలు పెద్ద పెద్ద బాంబులు మిసైళ్లతోని కొట్లాడుతున్నాయి. ఆ యుద్ధ ఎఫెక్ట్ చేయంగా అక్కడోడు ఇక్కడ పంపుతలేడు, ఇక్కడోడు అక్కడ పోయి కొనేటట్టు లేరు కదా. అందుకే ఈ యుద్ధం చేయంగా బంగారం ధరలు అగ్వైతున్నాయట. మామూలుగా ఈ యుద్ధాలు అయ్యేటప్పుడు బంగారం మీద పెట్టుబడి పెడితేనే చాలా సేఫ్ అనుకుంటారు. కానీ ఈ గల్ఫ్ దేశాల యుద్ధాల వల్ల బంగారం ధరలు తగ్గుడే జర ఇచ్చంత్రం అనిపిస్తుంది. వెండి ధరలు మాత్రం గట్లనే ఉన్నాయట, కానీ బంగారమే జర కిందికి దిగే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి జర కొనే ముంగట ఆలోచన చేసి కొనుండ్రి. ఎందుకంటే ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేటట్టు అయితే లేదు. మరి రాను ఏం జరుగుతుందో చూడాలి. ఏందో ఏమో, బంగారం తగ్గుడు పెరుగుడు పక్కన పెడితే ఈ యుద్ధం చేయంగా అన్యాయంగా ప్రాణాలు పోతున్నాయి కదా చాలా మంది. మరి దీనికి ఎన్నడు పడదపడుతుందో ఏమో.